ముక్కోటి దేవతలో ముందు పూజలు చేసేదరయ్యా ముక్కోటి దేవతలో ముందుగా నీ పాదములకు వందనంబులు చేసేదమయ్యా ముందుగా నీ పాదములకు ఎలుకవావన ఎలుకవావన బలపులేదా నాదు పైన ఎలుకవావన ఎలుకవావన ధరణికి రాము పల్లె పురమందు వేలాదినా ధరణికి రాము పల్లె మరువక వీరంజనేయులా మదిలో నా దరిసేదాను మరువక వీరంజనేయులా సద్గురు ఎల్లమ్మ మాతాకి హరి ఓంకార రూపిణి రేణుకమ్మ ఆమె భూమి జగన్ను వ్యాపించినవే తల్లి రేణుకమ్మ అమ్మే భూమి జగన్ను పాదపద్మమునకే రేణుకమ్మ అమ్మ వ్యాపించినవే తల్లి రేగా రూపము అయి రేణుకమ్మ అమ్మ శివునికి పుట్టిన జన్మోజనేత్రి రేణుకమ్మ అమ్మ పార్వతి పుట్టిన పంచ కళ్యాణి రేణుకమ్మ అమ్మ గంగాకు పుట్టిన ఘనమైన రేణుగా రేణుకమ్మ అమ్మ గంగాకు పుట్టిన ఘనమైన ఎల్లమ్మ
ధరణీయరంపల్లి పురమందు వెలసిన రేణుకమ్మ నేను మరువాత వీరజలేయుల దర్శిరా రేణుకమ్మ ఓంకార రూపిణి రేణుకమ్మ సద్గురు ఎల్లమ్మ మాతాకి జై. మీ యొక్క సభావరం ముందు చెప్పాలని కోరుతున్నాం. నీ నామం మాముని ఎక్కడ వెళ్తా? భార్య ఆలియది. అయితే వెళ్తున్నావా? సరే ఆలియాలు కాదు కావ్యండి సార్. సౌందర్య
అమ్మా నీ యొక్క నామాన్ని సభావారి ముందు చెప్తే చాలా ఆనందపడతారు తల్లి. అలియాదేవి అంటారు. నా యొక్క భర్త పేరైనా అని గౌతమ ముని అంటారు. పట్టం అమ్మా ఇప్పుడు ఎక్కడ వెళ్తారు తల్లి? నా యొక్క భర్త ఆలయం వెళ్ళండి తల్లి. భార్య వద్దకు వెళ్తాను, పిలిపిమంటావా? ఆలయం పిలిపిస్తాను. శివమయమే గదరా గదరా శివమయమే గదరా ముని రాజా పాదములతో వందనంబులు చేసేదాను ముని రాజా పాదములతో వందనములు చేసేదాను
పాదములకై నేను వందనములు చేస్తున్నా కదా. సరే ఎందుకు అనుమాన పడుతున్నావు? అదేంటో నాతో తెలుపు కదా. సరే అలా అంటున్నావా? అవును కదా. సరే తెలిపాను కదా. దేవి అలా సాముల వారికి హరి పూజకు నారీమాని హరి భక్తులు నారేమో, 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 హరి పూజకు నారీమాని అందరూ జగతిలో లేరే బాబా, జగతిలో లేరే బాబా, అందరూ నీలో అంటే జగతిలో లేరే బాబా, అందరూ నీలో అంటే జగతిలో లేరే బాబా, అందరూ నీలో అంటే ఓ దేవి ఎంత చింతిస్తున్నావు? అంశాన్ని లక్ష్మీ పార్వతి కన్నా చాలా మించిన దాని ఉన్నావు కదా నువ్వు. జావిరంజేల స్వామివారికి పాప పుణ్యము చేసి ఈ మానవ రూపము ఎందో పాప పుణ్యము చేసి ఈ మానవ రూపమునందో పాప పుణ్యము చేసి దివయ్యా కోపముతో మానా యొక్క లేవు గంగా స్నానం పూజయ్యా పొందుగా అయితే నీ యొక్క నామము గౌతమ మహర్షి అంటున్నారు. అయితే 5 గంటల సమయం లోపలనే గంగానది స్థానంకి వెళ్తాము స్వామి. సరే అదే విధంగా నీ యొక్క భార్యను రప్పిమంటావా మరి? స్వామివారికి జై ఇలా మేఘా శ్యామా కోదండ రామ దేవా దేవా ఇలా మేఘా శ్యామా కోదండ రామ రామ నిన్నే నమ్మినాను మమ్ములా దేవా దేవా నిన్నే నమ్మినాను మమ్ములా దేవా దేవా స్వామివారికి జై గణేశ్వర. ఇదే మంగళం కదా.
జై విరంజేల సాంబారికి ముని రాజా పాదములకు వందనములు చేసేదాను ముని రాజా పాదములకు వనుమానములు లేక వారి బ్రహ్మాదు సేనయ్యా వనుమానములు లేక ఈ యొక్క లోపల అనుమానమై ముందు నాతో తెలుపము కదా అలాంటున్నావా సరే చెప్పాను దేవి దేవిలా సాంబవారికి హరి పూజకు నారీ మాని హరి భక్తులు ఉన్నారేమో హరి పూజకు నారీ మాని హరి భక్తులు ఉన్నారేమో హరి పూజకు నారే మానే హరి భక్తులు ఉన్నారేమో హరి పూజకు నారీ మాని హరి భక్తులు ఉన్నారేమో హరి పూజకు నారే మానే హంసయారో జగతిలో లేరే బామా హంసయారో జగతిలో లేరే మామా మదన దీవంతి జగతిలో లేరే బామా హంసయారో జగతిలో లేరే మామా అల్లారు నీరువంతి ఏమంటున్నావు ప్రాణేశ్వర? లక్ష్మీ పార్వతి కన్నా నువ్వు చాలా మించిందని ఉన్నావు ఎందుకు దుంకిస్తున్నావు దేవి అలా అంటున్నావా? జై విరంజేల సాంబారికి జై పాప పుణ్యము యేసివయ్యా. ప్రాణేశ్వర, వింటున్నావా? ఈ మానవ రూపము ఎంతో పాప పుణ్యము యేసివయ్యా. మానవ రూపమందో పాప పుణ్యము చేసితివయ్యా. కోపముతో మన యొక్క శాపమెట్లా దొరకునయ్యా. కోపముతో మన యొక్క శాపమెత్తులగోనయ్యా. శాపముతో నాయక. కోపముతో మన శాపమైన ఎలా దొరుకుతుంది తెలుపం కదా నువ్వు. అలాగే తెలిపాను దేవి దేవిలా సాంబా వారికి గంగా స్నానంబు చెయ్యా ముందుగా గోరగనాదా గంగా స్థానము రేయా. ముందుగా గోరగనాదా గంగా స్థానము రేయా. శాపం బోధలుగుడి బామా సంతానము రామా. శాపం బోధలుగుడి బామా సంతానము
చేసి సూర్య నమస్కారం చేసుకుంటే మన చేపలు కలిపే పుణ్యాలు కలుగు అంటున్నావా? అటులే పోదాము నాదా పాటు తారాముగా నాదా వాటులే పోదాము నాదా పాపముతో మన యొక్క శాపమిట్లా దొరకునయ్యా పాపముతో మన యొక్క ప్రాణేశ్వర ఏమంటుంది ఇంకో యొక్క పాపం తొలగాలంటే మనం ఏమేమి చేయాలనో చెప్పము కదా అది విధానం అలా చేద్దాం. చెప్పాను దేవి దేవినల్లా స్వామివారికి ధరణించి ఎర్రంపల్లి పురమందు వెలాసిన ధరణి ఎర్రాముపల్లి పురమందు వెలాసిన ధరణి ఎర్రంపల్లి పురమందు వెలాసిన ధరణి ఎర్రంపల్లి పురమందు వెలాసిన ధరణి ఎర్రంపల్లి మరువకాయు గ్రేదాను మరువకాయు మదిలో నాదలు చేరాను మరువకాయు గ్రేదాను ఏమంటున్నావు ప్రాణేశ్వర? మనము సూర్య నమస్కారం చేసుకో ప్రాణేశ్వర ఈ యొక్క గంగన మా మీరు గంగానది యొక్క నారాయణం శివ నారాయణం అయ్యా మరి ఎటు వెళ్తానే మరి ఉనికి లపడ పెడతావు అలాగం చేస్తావు ఉన్నా కిందికి చూస్తాను మీదికి కొనుక్కునే పోతున్నావు కిందికి చూస్తావు చేసే పని కరెక్ట్ చేస్తావు సరే మరి ఆడ దంపతులు కూర్చున్నారు ఆ ముని దంపతులతో మాట్లాడదాము మరి సరే మరి పోదాంపా ఓ మునివార్య ఇదే వందనములు కదా. పాపా ఓ ఏమంటున్నావు సర్వేశ్వర? మేము ఏ పాపం చేసినామని అంటున్నావు సర్వేశ్వర? అది ఏందో మాకు తెలుపుగా సర్వేశ్వర మాకు చెప్పమంటావు దేవినల్లా స్వామివారికి తప్పేమి జరిగేనో తనబడలే నాకు చాలా బాధ కలుగుతుంది. జయ రంజనీరా సాంబవారికి భార్యాభర్తలు మీరు
మీరు వాయువులు చూడగా అవనిలో మీరు మీరు తిరుగుతున్నారు కదా అలా అంటున్నావా? అవును కదా. జయ విరంజన సామ్రాజ్ఞి పరకోడి పుంజాయి పరగాయి పరకోడి పుంజాయి పరగాయి కడవచ్చే దేవాదే నారద ముని ఆ యొక్క ఇంద్రుడని అని యొక్క పరకాడు పుంజాయి త్వరగా మారేసి మట్టుకు నన్ను చెడిపినాడు కదా. అయ్యా ఏమంటున్నాడండి తల్లి ఆలియా తల్లి? ఆ ఇంద్రుడు చంద్రుడు ఒక చెట్టు కట్టి అయితే ఆ ఇంద్రుడు ఏం చేశాడు, చంద్రుడు ఏం చేశాడంటే పగటి సుక్కగా ఉండి తెల్లార సుఖంగా ఒకటి రాత్రి తెల్లార సుక్కనై వచ్చి ఆ పరకోడితో పుంజాయి ఇంద్రుడు పుంజాయి ఉన్నాడు కాబట్టి ఇంద్రుడు కోడి కూత కూయగానే గౌతముడు 4 గంటల రాత్రే గంగానదికి వెళ్ళవలను. గౌతముడు గంగానదికి వెళ్ళినప్పుడు ఆ ఇంద్రుడు చంద్రుడు ఆలయదేవికి మహాపాపం కట్టుకున్నారు కాబట్టి నీకు అదే విధంగా చెప్తున్నారు తల్లి, చెప్పు. అవును కదా. జయ విరంజనేలా సామ్రావారికి పుట్టినందుకు నీకు ముని శాపమిచ్చేదా ముట్టినందుకే నీకు మునిశాపం ఇస్తున్నావు కదా, గట్టిగా నువ్వు ఒక గణపతి అయినవు. రామ పాద మొదలిగి రమణి ప్రేమతో నేను ఇంకా రామపాదం కలిగిన రమణి నాకు ఇచ్చింది. ఏ జయ చేసినాము. జయ విరంజనేశ జయ విరంజనేలా స్వామివారికి తండ్రి చేసిన పాపము తనయుని తండ్రి చేసిన పాపం తనయుని కాసుని
వాడు తనయుడు ఒక్కడే స్వామివారికి తనయుడికే కదా. పుత్రుడు జమదగ్ని పూని ఎట్లది దేవాదేవా పుత్రుడు జమదగ్ని పూని ఎట్లది దేవాదేవా పుత్రుడు జమదగ్ని పూని ఎట్లది దేవాదేవా పుత్రుడు జమదగ్ని పూని ఎట్లది పుత్రుడు జమదగ్ని అని ఈ జగతిలోన ఎలా తిరుగుతాడో తెలుపు కదా. అట్లా అంటున్నావు. అవును కదా. జై వీరంజనేయుల స్వామి వారికి 12 దాకా పరిపాలు ఆ పాపము 12 ఏళ్ల పసిబాలుడు కదా, ఆ పాపము నీకు తొలిపోవు కదా. 12 ఏళ్ల తర్వాత పాపాలు తొలిపోవును. ఇంకా ఏం చేయమంటావు చెప్పుగా మునివారి. దేవేళ సంలావారికి అవనిలో బాలుడు ఎత్తాము దేవా దేవా అవనిలో బాలుడు ఎత్తాము పాపిష్టమైన కానీ మా పుత్రుడు జమ తగ్గిని ఎప్పుడు ఎట్లా మోసడు అట్లా అంటున్నావు. ఓ గౌతమా, నేను ఒక మనవి చెప్తా వింటవా? జై వీరంజనేయుల స్వామివారికి ముని కన్యా బాలుడు ముని కన్యా బాలుడు జగతిలో తిరుగు కదనమ్మా. అలా అంటున్నావు. అవును కదా. జై వీరంజనేయుల స్వామివారికి ఎట్లా చేయుదు నాదా ఏమి చేయుదు నేను దేవా దేవా ఎట్లా చేయుదు నయ్యా ఏమి చేయుదు నేను దేవా దేవా ఎట్లా చేయుదు నాదా ఏమి చేయుదు నేను దేవా దేవా ఎట్లా చేయుదు నయ్యా ఏమి చేయుదు నేను దేవా దేవా
వనరాని మాటలని మాకు అనుమానాలు పెడుతున్నావు. అది యొక్క పాపం పోవాలంటే నాకు తెలుపు కదా ప్రాణేశ్వర. నారాయణ నారాయణ అనుకుంటాను. దేవి చాలా ఆగు, నేను అడుగుతాను. అడుగు ప్రాణేశ్వర. దేవిలా సాంబ వారికి దేవిలా సాంబ వారికి శాపమెత్తుకొని నాకు నువ్వు చెప్పుతుంటే నాకు చాలా కోపం వస్తుంది. నాకు వాళ్ళు జమ్మ దగ్గర ఎట్లా తిరుగు నాకు చెప్పు కదా అట్లా అంటున్నావు. జై రంజనీలా సామ్ల వారికి మంచి బుద్ధి చెప్తే కోపం అన్నట్టు. అవును కదా మంత్రి వినరు మంచి మాట చెప్తే అవును కదా మంత్రి చక్కగా రావు కాబట్టి మీరు కోపం ఉంటుంది. అవును కదా. జై రంజనీలా సామ్ల వారికి నేనంటే గురు నాకు చాలా కోపమాయ. దంపతులారా అంటే చాలా కోపము కదా. మాకేమి కోపం లేదు మునివార్య. జయ విరంజన స్వామివారికి ఆగు ఆగు జగతి లోపల ఎలా తిరుగుతాడో అది చెప్తే కాస్త మేము ఏదైనా చేయగలుగుతాం కదా. మనం చెప్తా వింటాను కదా. జై రంజనీలా సామ్ల వారికి పాండవ నిండా పాపం బాబు కావడి భుజమున ఎత్తుకొని తిరుగు కదనమ్మా. ఆ యొక్క కావడి భుజముడు ఎత్తుకొని అయినా తిరుగుతాడు అంటున్నావు. అవును కదా. దేవేలా సామ్ల వారికి ఎంత మోసం నారదేవి ఏతునయ్యా దేవా పాపం బాలుడు
బాలుని కట్టుకుంటున్నావు అవును కదా మా బాలుని చిన్నవాడు ఆ పాప చెప్పు కదా స్వామివారికి ఏమి చేయుదు పుత్ర ఎర్రంపల్లి మౌనివాయ ఏమి చేయుదు పుత్ర ఎర్రంపల్లి గట్ట దేవదేవా ఏమి చేయుదు పుత్ర ఎర్రంపల్లి గట్ట దేవదేవా ఏమి చేయుదు పుత్ర ఎర్రంపల్లి గట్ట దేవదేవా మేము పవిత్రమైన కష్టపెట్టి మేము తల్లిదండ్రులు చేసిన పాపమనే అని మా తనయునికి జరుగుతుంటున్నావు మేము పాపిస్తమై అయినా కానీ నా యొక్క కుమారునికి ఆ యొక్క పాపం తలకుండా చేయదన్న తెలుపు కదా ఏదైనా మాట్లాడ అవును కదా జై విరంజనీల సామ్ల వారికి పోయి వచ్చదనమ్మ పండుగ పోయి వచ్చనమ్మ పండుగ జలవిందు అమ్మవేగా పోయి వచ్చదనమ్మ పండుగ పోయి వచ్చనమ్మ పండుగ జలవిందు అమ్మవేగా మునివార్య నేను పోయి వస్తాను ఆ యొక్క ఎర్రంపల్లి సాక్షిగా అలా అంటున్నా అమ్మా అయితే నారామణుడు ఏమంటున్నాడంటే నాకు చెలవిచ్చినతో నేను వెళ్తాను తల్లి సరే మీ యొక్క కర్మ మీ ఫలము మీకే రాసింది కాబట్టి మీ అనుసారంగా మీరు ఇద్దరు కుమారి వెళ్ళమని చెప్తున్నాను తల్లి అదే విధంగా వెళ్ళండి ఏం చేస్తాం కదా సన్నిహితుడా? తప్పదా? వెళ్తాం కదా సరే తల్లి వెళ్ళండి జయ విరంజీల సామ్నవారికి జై నీలామిగా శ్యామా కోదండ రామ దేవా దేవా నీలామిగా శ్యామా కోదండ రామ రామ నిన్నే నమ్మి నాను మమ్ముల ప్రోవాలేరా దేవా నిన్నే నమ్మి నాను మమ్ముల ప్రోవాలేరా దేవా మంత్రి అవును కదా మంత్రి ఎట్లయినా పెట్టాలి కదా మంత్రి వెళ్ళాలి కదా మంత్రి జై విరంజనీల సామ్ల వారికి భజహారే భజహారే నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ పరిపాలునా
సేవగా వందనములు సర్వేశ్వర వందనములు నీకిదే వందనములు సర్వేశ్వర వందనములు నీకిదే గొప్పిగా నీది కన్ సవినయముతో నీవు సంగతి తెలుపుమయ్యా ఓహో మా దేవా ఆయన నీ యొక్క పట్టణము నీ యొక్క భార్య పిల్లలు ఎవరన్నా ఉంటే ఈ యొక్క సభావారి ముందర చెప్పండి స్వామి. సేవగా మా భార్య నా పార్వతీదేవి అంటారు కదా. అయితే అమ్మవారు ఉన్నారంటవా? అమ్మవారు వస్తారా ఇప్పుడు? వస్తారు కదా. సమాజి సరస చూడారా నన్ను పార్వతీ నా యొక్క నామం అయినా నీ పార్వతీదేవి గారా? నీ యొక్క నామం పార్వతీదేవి. సరే తల్లి ఇప్పుడు ఎటు వెళ్తారు మరి? మా శంకరుని వద్దకు వెళ్తాను. నీ యొక్క భర్త దగ్గరికి వెళ్తావు తల్లి. సరే అది విధంగా కానీ జయరణ్యా సమలారికి నీలా మేఘా శ్యామా దేవా దేవా నీలా మేఘా శ్యామా సమవారికి భూలోకము నుండి నేను జాయుడనిలా సమవారికి తీసుడానురా శ్రీ ఎండి కొండపై వెలసిన వాడను ఎండి కొండపై వెలసిన వాడను తీసుడానురా ఎండి కొండపై వెలసిన వాడను తీసుడానురా ఎండి కొండపై వెలసిన వాడను తీసుడానురా ఎండి కొండపై వెలసిన వాడను తీసుడానురా
మళ్ళీ అయితే మీ యొక్క నామాలను ప్రభావంతో చెప్పండి సేవక మా పట్నమైన ఎండికొండ కైలాసపురం అంటారు సేవక ఎండికొండ కైలాసపురం పాలించేవాడు బోలో సంఖ్య నా పేరంటారు. అవును నా సతీమైన ఇంకా పార్వతీ దేవి క్రమం ఆయన పార్వతీదేవి కదా, శంకరుడు కదా. జాయ్ సామ్లవారికి జాయ్ సామ్లవారికి ఈయనవే పరది దేవి విన్న పిచ్చలను కమాట నా సందేహం ఏందో ఒక మనసు అందరూ నాకు కోరిక కలిగింది, నీకు తెలుపుతాను విను కదా. అలా అంటున్నావా? జయరణ్యా సమార్గై ప్రాణే చవక మాట ప్రాణ సఖి అదే ఒక మాట అయిందో కానీ తెలుపు కదా. అట్లా అంటున్నావా? జాయ్ సామ్లవారికి జాయ్ నారీ మనిరతి ఆ తీర్థయాత్రకు పోదామని నా మనసు అందులో సందేహం కలిగింది కదా. తీర్థయాత్రలో మనం తిరిగేద్దాం కదా. జయరణ్యా సన్నారికి ఎన్నాడు కలిగాని తెలుపు కదా. జాయ్ సామ్లవారికి జాయ్ మగవారు నాకింకా మగవారు నాకింకా మరి నాకు సందేహం ఉంది, నాకు జాలి కలిగింది కదా. పుణ్యక్షేత్రాలు తీర్థయాత్రలు దిగాలని మనకి అందులో కోరిక కలిగింది కాబట్టి నేను తెలుపుతున్నాను కాబట్టి. అలా అంటున్నావా? జయరణ్యా సమారికి ఆనందముగా నీకు
జాయరైన సామవారికి జై ధరను ఎర్రంపల్లి పురమందు రచిన బామా ముద్దులేనా ధరణి ఎర్రంపల్లి పురమందు రచిన బామా ముద్దులేనా ధరణి ఎర్రంపల్లి పురమందు రచిన బామా ముద్దులేనా ధరణి ఎర్రంపల్లి పురమందు రచిన బామా ముద్దులేనా ప్రాణేశ్వరి ఆ ఎర్రంపల్లి సాక్షిగా అయినా కానీ మన తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలను తిరిగేద్దాం కదా. అంటున్నావా? ఓహో ప్రాణేశ్వరి, నేను ఒకటి మనమే చెప్తున్నాను. ప్రాణేశ్వరి వినవేమే పారేటి జలము లోపల గంగా స్నానంబు చేసి వింటున్నా ప్రాణేశ్వరి. ప్రాణేశ్వరి వినవేమే పారేటి జలము లోపల గంగా స్నానంబు చేసి సూర్య నమస్కరించి గృహములకు వెళ్ళవలనే. ఓహో పార్వతి, మనం పారేటి జలము లోపల గంగా స్నానము చేసి ఆ సూర్య నమస్కారం చేసుకుంటే మనకు ఎంతో పుణ్యం కలుగుతుంది పార్వతి. జయరణ్య సమ్మారికి. ఓహో నాకు అడ్రస్ అలాగా పోదాం కదా. జాయరాణిల సామ్లవారికి నడువు నడువు చెల్లియామణిరో గంగ నదిలో తానమాడదాం కదా. జయరణ్య సమ్మారికి జంటతో ఒక్కసారే గంగనదిలో స్నానం చేసినా మనం సూర్య నమస్కారాలు చేద్దాం కదా. జాయరాణిల సామ్లవారికి జై చక్కగా నీ వన్నా అన్న విధముగానే గంగా స్నానం చేసి జలములో మునుగుదాం కదా. అలా అంటున్నావా? జయరణ్య సమ్మారికి సందేయములేగా గంగనదిలో
స్నానం చేసినా కానీ మనం గృహంలోకి వెళ్ళలేదు ఇంకా. అట్లాంటున్నావా? జాయురైన సాముల వారికి పొడి వస్త్రములు నువ్వు పొడి వస్త్రం చేస్తే మనం తానం ఆడిన వెంటనే ఆ పట్టు వస్త్రాలు ధరిస్తున్నాం కదా. అలా అంటున్నావా? జయరణ్యా సమారికి ప్రాణనాద వినామయ్యా అలాగే చేస్తూ కట్టు ముందు కదా. అలా అంటున్నావా? అలాగే ప్రాణేశ్వరి, నువ్వు అన్న విధంగా ఇవ్వదాం కదా. అలా అంటున్నావు? గృహంలోకి వెళ్దాం కదా. సరేనయ్యా ప్రాణేశ్వరి వెళ్దాం. జయరణ్యా సమానికి ముందుగా పోయేదాను భూలోకం నుండి నేను మంత్రి ఇక్కడ సభకి వెళ్తున్నా కదా. అవును కదా. అయితే ఎండికొండకి వెళ్ళి ఆ పార్వతి అవును కదా. శంకరుడు భూలోకము నుండి నేను జయరణ్యా సమారికి నీలా
సాంబవారికి జై వందనములు ప్రాణేశ్వర సర్వేశ్వర వందనములు సర్వేశ్వర సర్వేశ్వర ఓహో తలగా వర్గలు నారాయణేశ్వర జాయిల సమవారికి నారాయణుని చంద్రవంతుడ శివమాయే నువ్వు వచ్చడం నాకు ఎంతో శోభ కలిగింది కదా అట్లా నాకు సంతాన ఫలం దొరికింది కదా జై వీరంజనేయుల సాంబవారికి జై వీరంజనేయుల సాంబవారికి పరమునందున పుట్టే వరదాయే వరమునందున పుట్టే వరదాయే నీలకాండ పరమునందున పుట్టే వరదాయే నీలకాండ వరమునందున పుట్టే వరదాయే నీలకాండ నీలకాంత ఓ శంకర ఆ సరగుణ నాకు సంతోషము అయ్యే కదా సంతానపరమనే సంతానం కలిస్తే మా నారదుడు ఏమంటుండే చాలా సంతోషము. చేరణ్యా సమారికి నైనా తానా మాడ ఓ గంగాలో స్నానమైన అని మునిగి జరుగుతాం కదా. జై వీరంజనేయుల సాంబవారికి పేరేమి వెళతిరి ప్రేమతో మీరిస్తా అమ్మలేగా పేరేమి వెళతిరి ప్రేమతో మీరిస్తా అమ్మలేగా పేరేమి వెళతిరి ప్రేమతో మీరిస్తా పేరేమి వెళతిరి ప్రేమతో మీరిస్తా అమ్మలేగా సంతోషమాయేను సంతోషమాయే కదా. ఓహో అలా అంటున్నావా? అవును కదమ్మా. ఓహో నారదమునేంద్ర అట్లంటున్నావా జాయిల సమవారికి నువ్వే వాలోకించి
ఆ నామకరణం చేయను కదా. ఎట్లా అంటున్నావు? జై రంజనీల సామ్లవారికి, జై రంజనీల సామ్లవారికి. రేపు నన్ను నా బుట్టే రేణు కబడి పెట్టు సంతోషమాయే కదా. జయరణ్యాసామానికి ఆనందముగా మేము వాలయే బ్రహ్మపుత్ర. జై రంజనీల సామ్లవారికి. పోయి వచ్చద నమ్మ పండుగ ప్రేమతో నాకు సంతోషమాయను. అవును కదమ్మా. అలా అంటున్నావా? జై రంజనీల సామ్లవారికి. ధనను ఏరము పల్లి పురమందు వెలసిన నరద మహర్షి ఎర్రంపల్లి సాక్షి నేను అలాగే కొడుతుంది కదా. స్వామి నేను పోయి వచ్చాను కదా. అలాగే వెళ్ళింది కదా. మరి చల్లగా ఉంది కదా. జై నరద మహర్షి మేము 21 రోజు నాడు ఆ ఎల్లమ్మకు నామకరణం చేస్తాం కదా. నువ్వు చెప్పినట్టే చేస్తాం కదా. 130 దేవతలు పిచ్చి అలాగే చేద్దాం కదా. అప్పుడు నువ్వుతో రావాలి కదా. సరే స్వామి పోయి వస్తా. జై రంజనీల సామ్లవారికి. భయహరే భయహరే నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ. భజహరే భజహరే నారాయణము నారాయణం శ్రీమన్నారాయణం. భజహరే భజహరే నారాయణ భజహరే భజహరే నారాయణము నారాయణం శ్రీమన్నారాయణం. జై. ఓహో పార్వతి, నువ్వు గృహంలో ఉన్నావు కదా. నేను గంగా నదికి వెళ్తున్నాను కదా. సరే ప్రాణేశ్వర. జాగరణల సామ్లవారికి. భూలోకములుండి నేను కైలాసం వెళ్ళేదారా భూలోకము నుండి నేను. కైలాసం వెళ్ళేదనురా భూలోకము నుండి నేను. అమ్మా సరే చక్కగా ఈ యొక్క
బాలిక దొరికింది కాబట్టి ఈ బాలిక నామకరణం చేయిస్తామంటావా? అలా అంటున్నావు. సరే తల్లి, సరే నీవు అన్నట్టే ఆ దాసికాంతాలు పిలిపిమంటావా? సరే తల్లి. చేరణ్యా సమరానికి జై నీలా మేఘ శ్యామ